ప్లాస్టిక్ యూసేజ్. మనకి కర్రీ పాయింట్స్కి వెళ్ళినా లేకపోతే ఈ మధ్య టీ కూడా కొన్ని ఆఫీసెస్లో ఇలా కవర్స్లో తీసుకొచ్చి తాగుతున్నారు. పేపర్ కప్స్ ఇవి తీసుకుంటే చిన్న చిన్నగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి బాడీలో అని చెప్తారు. సో వాటి వల్ల ఏంటంటే వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు హై గ్రేడ్ హీట్, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ దిట్ స్టార్ట్స్ డిగ్రేడింగ్. ఓకే, దాంట్లో డిగ్రేడ్ అయ్యి దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ లీకింగ్ ఆఫ్ దోస్ కెమికల్స్ ఇన్ టు ద ఫుడ్ దట్ వీ ఈట్. కాస్మెటిక్స్, లిప్స్టిక్ వాడినా క్యాన్సర్ వస్తుంది, మేకప్ వాడినా క్యాన్సర్ వస్తుంది. బ్రైట్ కలర్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాం బికాస్ విమెన్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ బ్రైట్. సో దాంట్లో ఏంటంటే టు గివ్ దట్ గుడ్ కలర్ హెవీ మెటల్స్ యూజ్ చేస్తారు లైక్ లెడ్ ఆర్ క్యాడ్మియం. సో దోస్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్స్ అని దట్ ఈస్ వాట్ ద డేటా సజెస్ట్. ఎంఆర్ఐ స్కాన్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ బేసికలీ సిటీ స్కాన్. సో సిటీ స్కాన్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ లో ఎనర్జీ ఎక్స్రేస్. సో ఎస్, లో ఎనర్జీ ఎక్స్రేస్కి ఎక్స్పోజర్ అది కూడా రిపీటెడ్గా కాన్స్టెంట్గా అవుతున్నాం ఫర్, అంటే జస్ట్ ర్యాండమ్గా చేయిస్తున్నాం అంటే. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే నేను విన్నది, పాలు ఇచ్చే తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, పాలు ఇవ్వని లేకపోతే పిల్లలు పుట్టని వాళ్ళల్లో ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. సో ఎస్, సో దాట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మగవాళ్ళ విషయానికి వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ఇవి విన్నాం. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇట్ ఈస్ హార్మోనల్ డ్రివెన్. వాళ్ళల్లో యూజువల్లీ ఏంటంటే యంగ్ మేల్స్లో కూడా దట్ ఈస్ లెస్ దెన్ 50-45లో కూడా వీ కెన్ సీ ప్రాస్టేట్ క్యాన్సర్. ఇట్ ఈస్ యూజువల్లీ అగ్రెసివ్. క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాను? మనం తీసుకోవాల్సిన మేజర్ డిసిషన్స్ ఏంటి అంటే, క్యాన్సర్ ఈ పేరు వినగానే ఫస్ట్ మన మదిలో వచ్చేది ఫస్ట్ ఇంకా చచ్చిపోతాం, ఇంకొక లైఫ్ లేదు అనేది. అసలు క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది? మనలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏదైనా బయట మనకు దెబ్బ తగిలితే దాని నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, అసలు క్యాన్సర్ అనేది మనకు తెలియకుండా మన బాడీలో ఎలా పెరుగుతుంది? పుట్టినప్పుడు ఉండదు, మధ్యలో ఎందుకు వస్తుంది? పోనీ వచ్చిన వాళ్ళని చూస్తే మనకు కూడా అలాంటి క్యాన్సర్ వస్తుందా, మన ఫ్యూచర్ ఏంటి అని భయపడుతూ ఉంటాము. కొంతమందికి జెనెటిక్స్లో లేకపోయినా చాలామందికి క్యాన్సర్ చాలా తొందరగా అటాక్ అవుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా బాడీ పార్ట్స్ అన్నిటికీ పాకిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు మనలో చాలా భయం కలుగుతూ ఉంటుంది. మనలా చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే క్యాన్సర్ అవేర్నెస్ మంత్, ఎస్పెషలీ ఫిబ్రవరి మంత్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం పిలుస్తూ ఉంటాము. సో ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో భాగంగా అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళని అసలు ఎలా ట్రీట్ చేయాలి, క్యాన్సర్ ఒకసారి వస్తే మళ్ళీ వస్తుందా, దాని ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్లా, ఇలాంటి డౌట్స్ అన్ని ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రవంతి రెడ్డి, ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నుంచి. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో క్యాన్సర్ అనగానే మైండ్లో వచ్చేది ఫస్ట్ ఇంకా చచ్చిపోతాం, ఇంకా లైఫ్ లేదు అని, మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాం. అసలు క్యాన్సర్ అనేది బాడీలో ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఏ పార్ట్లో స్టార్ట్ అవుతుందని కూడా మనకు తెలియదు. మీరేం చెప్తారు అసలు? సో బేసికలీ క్యాన్సర్లో దెర్ ఆర్ వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎందుకు వస్తుంది అనేది ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ అనలైజ్డ్ అండ్ ఫౌండ్ దట్ దెర్ మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ కాజ్. ఓకే. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ మనం చూసుకుంటే కనుక మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ప్రెజెంట్ సినారియో దే ఆర్ ప్రివెంటబుల్, అంటే అవి రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. ఎలా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూస్తే కనుక అరౌండ్ 30-40%, WHO ప్రకారం 30-40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. So what are the factors that are causing ante usually most of the times they are lifestyle related, they are environmental. So lifestyle annappudu enti lifestyle annappudu entante usually alcohol consumption, tobacco use. So ivani risk factors annamata. Adi kaakunda manam tine tindi, what kind of food are we eating. సో ఫుడ్ అన్నగానే మనకి నార్మల్గా దో మనకి యమ్మీ డెలిషియస్గా ఫ్రైస్ అనిపిస్తాయి, చికెన్ బర్గర్స్, పిజ్జాస్, ప్రాసెస్డ్ మీట్. అవును. బట్ ఇవన్నీ ఏంటంటే దో దే ఆర్ వెరీ వెరీ యమ్మీ టు అవర్ టంగ్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కార్సినోజెనిక్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ బిహైండ్. ఓకే. సో ప్రాసెస్డ్ మీట్ ఎలా వస్తుంది? వన్ థింగ్, దో వెస్టర్న్ వరల్డ్లో ప్రాసెస్డ్ మీట్, సాసేజెస్, హాట్ డాగ్స్ దే క్వైట్ ఫేమస్, దే ఆర్ ఈజీలీ అవైలబుల్ ఫుడ్, వేర్ నాట్ మచ్ ఆఫ్ క్విక్ ఫుడ్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఫుడ్ ఏంటంటే వెన్ దట్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్
there are a lot of chemicals that are added as preservatives, as processing agents, as flavoring agents. So they are the ones which cause cancer. So basically it's not the meat itself, but it's because of this దాంట్లో processing. chemicals Yes, processing లో exactly. వస్తాయి. Yes. And the other one is about red meat. ఏదైతే మనం రెడ్ మీట్ అంటామో, that is like your beef, mutton and all this red meat. So these are also associated with colon cancers. So it's about our food that we take. So the next thing that comes is lifestyle normal చెప్తాం, lifestyle ఎలాంటి lifestyle లీడ్ చేస్తున్నాం అని. So when you eat a lot but you do not do much of workout, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ మధ్య అందరికీ ఎట్ ద డెస్క్ వర్క్ అయిపోయింది, వెర్ ఎవ్రీబడి సిట్స్ బట్ నో బడీ మూవ్స్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వెన్ దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా యూ ఈట్ లాట్ ఆఫ్ జంక్, దట్ ఈస్ వెన్ వీ ఎండ్ అప్ హ్యావింగ్ ఒబేసిటీ. అవును. సో కాన్స్టెంట్ ఒబేసిటీ ఉన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఎవ్రీథింగ్ ఆల్ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, లాంగ్ స్టాండింగ్. సో వాటి వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్, స్ట్రెస్, ఆక్సిడేటివ్ రియాక్షన్స్ జరుగుతుంటాయి బాడీలో. దట్ ఈస్ వెన్ ద సెల్ గెట్స్ ట్రిగర్డ్. సో దీస్ ఆర్ ద వన్స్ విచ్ కెన్ కాజ్ క్యాన్సర్స్. ఓకే. సో దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవి కాకుండా మనం టొబాకో యూస్, కంటిన్యూస్గా టొబాకో యూస్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ దాంట్లో. సో దానివల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఆల్కహాల్ కన్సంప్షన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. సో ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ లైక్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇవి కాకుండా ఎన్వైర్మెంటల్ అంటాం, అంటే ఇప్పుడు ద కైండ్ ఆఫ్ కెమికల్స్ దట్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్, పొల్యూషన్, పొల్యూటెడ్ ఎయిర్. ఓకే. అండ్ ఇది కాకుండా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వెన్ సంబడీ ఈజ్ ఎక్స్పోజ్ టు కాన్స్టెంట్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అంటాం, సమ్ ఆర్సనిక్ కానీ, లేకపోతే ఎర్లియర్ ఇట్స్ లైక్ సంబడీ హూస్ యూజింగ్ లైక్ అల్యూమినియం మైనింగ్ అలాంటి ప్లేసెస్లో, లేకపోతే కాస్మెటిక్స్లో కూడా అల్యూమినియం యూస్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. So, but all of this will account to around 30 to 40% of it. So, which is a major chunk. So, which is in our hands, we can prevent it. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీరు చెప్పినవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ ఒకటి, టొబాకో ఒకటి, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఇవన్నీ చేస్తున్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు. నేను అసలు నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినా సరే నాకు వచ్చింది అనే పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఉంటారు. ఎస్. ఎందుకు అది? సో ఏంటంటే నాట్ దట్స్ వాట్ ఐవ్ టోల్డ్, ఇట్స్ ఓన్లీ 30 to 40%, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ చంక్, అనదర్ 50%. సో దే ఆర్ స్టిల్ దేర్, దే ఆర్ దేర్. సో ఏంటంటే కొన్ని there is again a component of hereditary which is only 5 to 10%. అది కాకుండా sporadic cases అంటాం, అంటే there could have been something, there is some mutation which would have happened in the gene and it would have caused. సో ఆ మ్యూటేషన్ ఇన్హెరిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఉంది కాబట్టి నాకు వస్తుందని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే ద కాంపనెంట్, ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉన్నప్పుడు నాకు కూడా వస్తుందా అనే భయం ఉండడం, దట్ ఈస్ సహజం, అది ఓకే. కాకపోతే ఏంటంటే ఎంత పర్సెంట్ మందిలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఇట్స్ హార్డ్లీ 10%. అంతే. 10% వాళ్ళకి హెరిడిటరీ, ఎందుకంటే దే ఓన్లీ ఫ్యూ మ్యూటేషన్స్ విచ్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ అండ్ ఫౌండ్ టు హ్యావ్, అంటే వాళ్ళ లీనియేజ్లో ద రిస్క్ అనేది ఉంటుంది అనేది క్లియర్గా తెలిసింది. దేర్ ఆర్ ఫ్యూ, BRCA1, BRCA2, అలాగే మల్టిపుల్ ఉన్నాయి, లీ ఫ్రమ్ లిస్ సిండ్రోమ్, లిన్స్ సిండ్రోమ్, ఇట్లాంటి సిండ్రోమ్స్ అని ఉన్నాయి. అలాంటి వాళ్ళల్లో వీ హ్యావ్ సీన్ దట్ దే కెన్ హ్యావ్, అంటే ఆ ఫ్యామిలీలో ద ఎంటైర్ లీనియేజ్ ఇస్ అట్ అ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్స్. సో దట్ ఈస్ ఇట్. అది కాకుండా నార్మల్ బికాస్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇంకే ఎవ్రీథింగ్ యాడెడ్ టుగెదర్, సంబడీ క్యాన్ డెవలప్ అ మ్యూటేషన్ విచ్ ఇస్ నాట్ నోన్. ఇట్ క్యాన్ హ్యాపెన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. సో ఇప్పుడు అసలు ఏం తెలీదు క్యాన్సర్ గురించి, క్యాన్సర్కి సంబంధించి న్యూస్ నేను వింటున్నాను, కానీ నాకున్న భయం ఏంటంటే ఏదో పేపర్లోనో న్యూస్లోనో ఏవో ఒకరి తెలిసి తెలియక కొన్ని మాట్లాడుతుంటారు దీనివల్ల క్యాన్సర్ వస్తుందని. అలాంటి క్వశ్చన్స్ అడుగుతా కొన్ని. షూర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్ యూసేజ్. మనకి కర్రీ పాయింట్స్కి వెళ్ళినా, లేకపోతే టీ, ఈ మధ్య టీ కూడా కొన్ని ఆఫీసెస్లో ఇలా కవర్స్లో తీసుకొచ్చి తాగుతున్నారు, పేపర్ కప్స్, ఇవి తీసుకుంటే చిన్న చిన్నగా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి బాడీలో అని చెప్తారు. ఏంటది, ఎందుకు అది అలా వస్తుంది? బేసికలీ ఏంటంటే వెన్ దెర్ ఇస్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు దెర్ ఆర్ మెనీ కెమికల్స్ దట్ దే యూస్, రసాయనాలు, చాలా రసాయనాలు యూస్ చేస్తారు. అందులో ఒకటి ఏంటంటే BPA, విచ్ ఈజ్ లైక్ అ ప్రూవెన్ కార్సినోజన్. సో ఏంటంటే ఇలా యూజువలీ లో గ్రేడ్ ప్లాస్టిక్, అంటే ద వన్స్ విచ్ యూజువలీ మనం డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, అండ్ దెర్ ఇస్ ఆల్సో నోన్ హ్యాస్ ఇట్స్ లైక్ ద హార్డనింగ్ ఏజెంట్, ప్లాస్టిక్ హార్డనింగ్ అవ్వడం కోసం వేసే వేరే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కెమికల్స్. సో వాటి వల్ల ఏంటంటే వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు హై గ్రేడ్ హీట్,
సో అంటే ఏంటంటే మనం వేడివేడిగా ఫుడ్ చేసిన తర్వాత దాంట్లో వేసి ప్యాక్ చేస్తాం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ స్టార్ట్స్ డిగ్రేడింగ్. ఓకే. దాంట్లో డిగ్రేడ్ అయ్యి దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ లీకింగ్ ఆఫ్ దోస్ కెమికల్స్ ఇన్ టు ద ఫుడ్ దట్ వీ ఈట్. సో ఆ పాసిబిలిటీ ఉంటుంది, ఆ ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే వెన్ యూ హ్యావ్ రిపీటెడ్ ఎక్స్పోజర్ టు దాట్, అప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ క్యాన్ ఎండ్ అప్ విత్ క్యాన్సర్. సెకండ్ క్వశ్చన్, నాన్ స్టిక్ కుక్వేర్స్ వీటిల్లో వాడినా లేకపోతే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేసినా క్యాన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ బికాజ్ ఏంటంటే టెఫ్లాన్ యూజువలీ దట్ ఈస్ ద కోటింగ్, దట్ ఈస్ నాన్ స్టిక్ అన్నప్పుడు టెఫ్లాన్ కోటింగ్ చేస్తాం. సో టెఫ్లాన్ పర్ సే డైరెక్ట్గా విల్ ఇట్ కాజ్ క్యాన్సర్ అంటే there is no strong data supporting it. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ టెఫ్లాన్ హై టెంపరేచర్స్కి, అంటే మనం ఎప్పుడైతే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ తింటాం, అదే లో టు మోడరేట్ హీట్ గినక మనం చేసుకొని వండుకుంటే నో ప్రాబ్లం. బట్ హై టెంపరేచర్స్కి పెట్టి బాగా డీప్ ఫ్రై చేస్తాం చూడండి, చేసినప్పుడు మెల్లగా టెఫ్లాన్ విల్ స్టార్ట్ పీలింగ్. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ అవును. సో ఇట్ స్టార్ట్స్ పీలింగ్. వెన్ యూ దట్ పీల్ అవడం మొదలయ్యి వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ దట్, దెన్ దట్ కెన్ యాక్ట్ యాజ్ అ కార్సినోజన్. ఓకే. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఏం చేయాలి అంటే either you will have to replace it once it starts peeling, ఆ గిన్నెని డిస్కార్డ్ చేయాలి. లేదు అనుకుంటే కనుక చేంజ్ టు ఎంటైర్లీ ద ఓల్డ్ స్టైల్, యూజ్ ద క్లే పాట్స్ ఆర్ యూ కెన్, మనం ఏం చేయొచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ వాడచ్చు, సెరామిక్ యూస్ చేయొచ్చు. సో వీటన్నిటిలో కుక్ చేసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, కాస్మెటిక్స్. లిప్స్టిక్ వాడినా క్యాన్సర్ వస్తుంది, అదే మేకప్ వాడినా క్యాన్సర్ వస్తుంది, హెయిర్ ట్రీట్మెంట్స్ చేసినా ఎందులో అయినా వస్తుంది అంటారు. సో బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్, మన ఏదైనా కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు టు ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ అంటాం, వేర్ యూ వాంట్ టు లైక్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి. సో ఏంటంటే వీ యూజ్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ లైక్ ఏంటంటే పారాబిన్, దీస్ ఆర్ ద టర్మ్స్ వెన్ కాస్మెటిక్స్ తీసుకున్నప్పుడు, దట్ ఈస్ వెన్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. నార్మల్గా దాంట్లో పారాబిన్స్ కానీ లేకపోతే థాలేట్స్ అంటారు, లేకపోతే PFAOs అంటారు. సో దీస్ ఆర్ లైక్ ద డిఫరెంట్ కెమికల్ నేమ్స్. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏంటంటే యూ ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్. ఇది కాకుండా నార్మల్గా మనం బ్రైట్ కలర్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తాం, బికాజ్ విమెన్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ బ్రైట్ రెడ్ ఆర్ డార్క్ కలర్ లిప్స్టిక్స్. సో దాంట్లో ఏంటంటే టు గివ్ దట్ గుడ్ కలర్ హెవీ మెటల్స్ యూజ్ చేస్తారు, లైక్ లెడ్ ఆర్ క్యాడ్మియం. సో దోస్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్స్ అని, దట్ ఈస్ వాట్ ద డేటా సజెస్. సో బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఒకసారి యూస్ చేయగానే వచ్చేస్తుందా అంటే కాదు. ఇట్ ఈస్ అ లాంగ్ స్టాండింగ్ లాంగ్ టర్మ్ యూస్. ఓకే. అండ్ దేర్ క్యాన్ బి పీపుల్ హూ మే నాట్ ఈవెన్ డెవలప్. అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ దేవ్ బిన్ కాస్మెటిక్స్ అనేది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే దిస్ ఇస్ ద రీసెంట్ డేటా దట్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్. సో అవి లేకుండా కూడా యూఆర్ గెటింగ్ ప్రోడక్ట్స్. సో వెన్ యూ బై దెమ్, యూ లుక్ ఎట్ దెమ్ అండ్ దెన్ యూ బై. సో ఇప్పుడు క్యాన్సర్ని చూస్తే చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ అటాక్ అయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళకి అసలు క్యాన్సర్ అంటే ఏంటి తెలీదు, ఎందుకు సఫర్ అవుతున్నామో తెలీదు. ఇది జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమా లేకపోతే మధ్యలో కనిపించే ప్రాబ్లమా, రెండు ఉన్నాయా? రెండు ఉండొచ్చు. సో బేసికలీ ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ లైక్ కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, లైక్ రెటినోబ్లాస్టోమా జీన్ అంటాం. సో అలాంటి ఏంటంటే అది ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్. సో ఇట్స్ లైక్ రెసెసివ్ జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఓకే. సో అలాంటిది ఏంటంటే యూజువలీ పేరెంట్స్లో కనిపించకపోవచ్చు, బట్ ద థింగ్ ఇస్ లేటర్ డేట్లో కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అలా ఏమైనా చేసుకున్నప్పుడు దెన్ దేర్ కెన్ బి అ రిస్క్ దట్ దీస్ కైండ్ ఆఫ్ రెసెసివ్ జీన్స్ వీళ్ళలో ప్రొనౌన్స్డ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీనోటిపిక్ ప్రజెంటేషన్ వీళ్ళలో రావచ్చు. సో జీన్స్లో ఉండొచ్చు, బట్ ఈ పేషెంట్లో మనం కన్సాంగ్యునస్ చేసుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయింది కదా, ఉమెన్స్లో మనం ఎక్కువ చూస్తుంటాం, ఎక్కువగా వినేది సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, నేను విన్నది పాలిచ్చే తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, పాలు ఇవ్వని లేకపోతే పిల్లలు పుట్టని వాళ్ళల్లో ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది అని. సో ఎస్, సో దాట్ ఈస్ ట్రూ. సో ఏంటంటే నల్లి ప్యారిస్ అంటాం, ఎవరైతే అసలు బిడ్డలనే కనరో వాళ్ళని నల్లి ప్యారిస్ అంటారు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూజువలీ మనకి ఏమవుతుందంటే హార్మోనల్ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఓకే. సో ఇట్స్ బేసికలీ మన సైకిల్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్లక్చువేషన్ ఆఫ్ అవర్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఎప్పుడైతే ద ఎక్స్పోజర్ ఆఫ్ దిస్ హార్మోన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, సో దిస్ ద ఓవరాల్ ఎక్స్పోజర్ టు ద హార్మోన్ ఇన్ ది ఎంటైర్ విమెన్స్ లైఫ్ టైం కమ్స్ డౌన్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన నార్మలీ చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఎప్పుడైతే ఐడియల్లీ ఇట్ హ్యాస్ టు బీ లెస్ దెన్ 35 years లోపల ఇంకా ఫస్ట్ టైం
బిడ్డని కనగలిగితే ఇట్స్ గుడ్ ఫర్ అస్. ఓకే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ది అదర్ రీజన్ దట్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇస్ అబౌట్ యూజింగ్ లాంగ్ టర్మ్ కాంట్రసెప్టివ్ పిల్స్. సో ఆ క్వశ్చన్ గురించి అందరూ అడుగుతున్నారు. సో ఈ కాంట్రసెప్టివ్ మధ్య యూసేజ్ బాగా పెరిగింది కదా, యా. సో దాంట్లో ప్రిస్క్రిప్షన్ వాడుతున్నారు అని కూడా న్యూస్ సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ యూస్ చేసేది ప్రాబ్లీ యూర్ టాకింగ్ అబౌట్ ఇమీడియట్గా అంటే ఆఫ్టర్ ఐపిల్ యూసేజ్. సో ఏంటంటే ఇలాంటి వాటిల్లో దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ విచ్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. సో ఐపిల్ లాంటిది. బట్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ ఓసీ పిల్స్ అని ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ పిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. సో ఏంటంటే యూజువలీ ప్రొజెస్ట్రాన్ రిలేటెడ్ పిల్స్ కనుక ఉంటే కనుక దట్ అండర్ ఓన్లీ ద డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ యూ షుడ్ టేక్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. సో దాట్ ఏంటంటే కాంట్రసెప్టివ్ పిల్స్ వాడితే నాకు వస్తుందా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ యూ టేక్ అండర్ ద డాక్టర్స్ కన్సల్టేషన్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. ఇక కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్ రెండు ఒక్కటేనా? ఏంటంటే యూజువలీ ఫీమేల్ గర్భసంచి కనుక మనం తీసుకుంటే కనుక దెర్ ఇస్ 2 డిఫరెంట్ పార్ట్స్. సో యూటరైన్ బాడీ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే దానికి ఎక్కడైతే మనకి బిడ్డ డెలివరీ వస్తుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఓకే. సో బోత్ ఆర్ అ పార్ట్ ఆఫ్ యూటరస్ ఓన్లీ. కాకపోతే ఏంటంటే మనకి ఈ సర్విక్స్ అనేది ఏదైతే ఉంటుందో మోస్ట్లీ దానికి వచ్చే క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్ కాజెస్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. ఎండోమెట్రియం అంటాం, అంటే ఏదైతే మనకి గర్భసంచి ఉంటుందో దాని లోపల లైనింగ్ ఉంటుంది. సో మనకి నెలసరి వచ్చినప్పుడు ఏంటంటే ఆ లైనింగ్ బాగా థిక్ అవ్వడం వల్ల అది హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల బాగా థిక్ అవి దాని తర్వాత ఇట్ షెడ్ అయిపోతుంది. దట్ ఈస్ వెన్ వీ సీ మెన్స్ట్రుయేషన్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బికాస్ ఏముందంటే నార్మల్గా మనకి యూజువలీ రిపీటెడ్గా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ వెన్ యూ హ్యావ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఇఫ్ యూ హ్యావ్ ఏమంటారు సెక్షువల్ యాక్టివిటీ అంటాం ఇలాంటివి ఉన్నప్పుడు, లేకపోతే మల్టిపుల్ పిల్లలు డెలివరీస్ మల్టిపుల్ డెలివరీస్ ఆర్ ఆల్సో బికాస్ వేర్ అండ్ ట్రేర్ ఆఫ్ సర్వైకల్. యూజువలీ ఏంటంటే అక్కడి నుంచే బిడ్డ వస్తుంది కాబట్టి ఆ సర్విక్స్ అనేది యూజువలీ డైలేట్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే వేర్ అండ్ టేర్ ఆఫ్ సర్విక్స్ వల్ల దర్ ఇస్ అ రిస్క్. సో ఏంటంటే రిపీటెడ్గా ట్రామా ఆ ఏరియాకి అవ్వడం వల్ల సర్వైకల్ క్యాన్సర్. అండ్ హెచ్పివి రిపీటెడ్గా హెచ్పివి ఇన్ఫెక్షన్ రావడం, ఇట్స్ కైండ్ ఆఫ్ అ వైరస్. సో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా అంటే లాంగ్ స్టాండింగ్గా ఉండి అది అక్కడికి ఇంకా మనకి కార్సినోజెన్స్ స్టార్ట్ అవుతే కనుక అప్పుడు వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్గా మారుతుంది. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎండోమెట్రియం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇదేంటంటే హార్మోన్ లెవెల్స్ ఒక ఫ్లక్చుయేషన్ వల్ల యూజువల్లీ వెన్ దెర్ ఇస్ ఇంక్రీజ్డ్ ఎక్స్పోజర్ టు యువర్ హార్మోన్ అదేంటి టు యువర్ ఈస్ట్రోజన్. సో అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ అ రిస్క్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇస్ డిఫరెంట్. అదేంటి ఒబేసిటీ, లేకపోతే యునో సెడెంటరీ లైఫ్ స్టైల్, సంబడి నాట్ హ్యావింగ్ అ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, మళ్ళీ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని తీసుకుంటారు. ఆఫ్టర్ ఏంటంటే మనకి మెనోపాజ్ వచ్చేసిన తర్వాత బికాజ్ ఇట్ కాజెస్ ఇట్స్ ఓన్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి. టు రెడ్యూస్ దాట్ హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ వన్స్ అపాన్ అ టైమ్ ఇట్ వాజ్ యూజ్డ్ అ లాట్ బట్ నౌ ద ఫ్రీక్వెన్సీ హ్యాస్ కమ్ డౌన్. ఇప్పుడు మగవాళ్ళ విషయానికి వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్, వాళ్ళకి సిగరెట్స్ ఎక్కువ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్ ఇవి విన్నాం. సో మగవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడదాం ఒకసారి. సో మగవాళ్ళల్లో ఏంటంటే ఇట్స్ లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇట్ ఇస్ హార్మోనల్ డ్రివెన్. బట్ ఏంటంటే యూజువలీ ద ఏజ్ అట్ విచ్ ఇట్ ప్రెజెంట్స్ ఇస్ యూజువలీ ఇన్ ద లేటర్ ఏజ్ గ్రూప్స్. సో యూజువలీ వాళ్ళు 55-60 అయిన తర్వాత మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ లాంగ్ స్టాండింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇండోలెంట్గా ఉండొచ్చు, లోగా అంటే గ్లీసన్ స్కోర్ అనేది ఇవన్నీ చూస్తుంటాం, ఇండోలెంట్గా ఉండొచ్చు. దాని తర్వాత ఇట్ కెన్ ఫ్లేర్ అప్. సో దట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ హార్మోనల్ డ్రివెన్. అండ్ ది అదర్ కాజ్ దట్ కెన్ బీ దేర్ అంటే ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎర్లీగా కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైతే బ్రాకా మ్యూటేషన్ పాజిటివిటీ ఉంటుందో వాళ్ళల్లో యూజువల్లీ ఏంటంటే యంగ్ మేల్స్లో కూడా దట్ ఈస్ యునో లెస్ దెన్ 50-45లో కూడా వీ కెన్ సీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ దే. ఓకే. అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ అగ్రెసివ్ ఇన్ దే. ఓకే. సో ఇప్పుడు మనము ప్రివెన్షన్స్, ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రివెన్షన్స్ అంటే ఇప్పుడు అన్ని విన్ని భయపడుతున్న వాళ్ళు ఎక్కువ.
సో వాళ్ళు అసలు రెగ్యులర్ చెకప్స్ ఎలా చేయించుకోవాలి? అంటే ఏజ్ వైస్ ఉంటదా? ఇప్పుడు పిల్లలున్నారు. పిల్లలకు కూడా వచ్చిందని చూసి వెళ్ళిన వాళ్ళు, అమ్మో! మన పిల్లలకొస్తే ఏంటి అనే మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. సో పిల్లలు చెక్ చేసుకోవాలా? ఆడవాళ్ళు ఏ ఏజ్‌లో చెక్ చేసుకోవాలి? సో బేసికలీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం చూస్తే ఇన్సిడెన్స్ అంటాం. సో ఇన్సిడెన్స్ కనుక మనం జనరల్ పాపులేషన్లో చూసుకుంటే కనుక దట్ ఈస్ అ నార్మల్ డిక్టమ్. యాజ్ యువర్ ఏజ్ ఇంక్రీజెస్ యువర్ రిస్క్ ఫర్ క్యాన్సర్ ఇంక్రీజెస్, ద సింపుల్ స్టేట్. ఓకే. సో ఏంటంటే అబౌవ్ 55 దాటిన వాళ్ళ నుంచి అరౌండ్ 80 వరకు ఆ రేంజ్లో యూజువలీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ హయ్యర్. ఇట్ స్లోలీ ఇంక్రీజెస్. అంటే మీరు చూస్తున్న కేసెస్‌లో కూడా ఎక్కువ ఆ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారా? లేకపోతే ఆ ఏజ్లోనే ఉంటాయి. బట్ ఆల్వేస్ ఏంటంటే ఇప్పుడు దాంట్లోనే రావాలి, అవుట్లయర్స్ ఉండకూడదు అంటే అలా ఉండదు. సో యూజువలీ యంగర్ ఏజ్ గ్రూప్లో అండ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ లెస్. ఓకే. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ జీరో. బట్ అలా అని చెప్పేసి భయపడిపోయి మనం పిల్లల్ని ఇప్పటి నుంచే స్క్రీనింగ్ చేయాలా అంటే నాట్ రిక్వైర్డ్. అన్లెస్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ హిస్టరీ. ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ కొన్ని స్పెసిఫిక్ జీన్స్ ఉంటాయి, లైక్ విల్మ్స్ ట్యూమర్, WT జీన్ అంటాము, లేకపోతే ఆర్బీ దట్ ఈస్ రెటినోబ్లాస్టోమా, అలాంటివి కొన్ని ఉంటాయి. బట్ వాటి వల్ల షుడ్ ఐ డూ ఇట్ అంటే యూజువల్లీ ఇప్పటికైతే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో స్క్రీనింగ్ అంటూ అలాంటిది ఏమీ లేదు. ఓకే. ఓకే. బట్ కమింగ్ టు ది అదర్ స్క్రీనింగ్స్, సో ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ క్యాన్సర్స్ వాటికి వేర్ దెర్ ఆర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్. సో ఇప్పుడు కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్ చూస్తే కనుక యూజువలీ వాట్ వీ సే ఇస్ యాజ్ ఎర్లీ యాజ్ ఏజ్ ఆఫ్ 21 దగ్గర నుంచి, ఆర్ ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ దర్ క్వైటస్, అప్పటి నుంచి ఇట్స్ లైక్ దే హ్యావ్ టు గెట్ ఎవ్రీ 3 ఇయర్లీ ప్యాప్స్మియర్. సో ప్యాప్స్మియర్ ఒకటి చేయించుకోవడము వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్లీ. అండ్ ఏంటంటే నార్మల్ గైనకాలజికల్ ఎగ్జామినేషన్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ డిశ్చార్జ్ ఆర్ ఎనీథింగ్, గోయింగ్ అండ్ సీయింగ్ దెమ్ ఇస్ గుడ్. అది కాకుండా దర్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ HPV DNA టెస్టింగ్ అని చేస్తాం. సో అది ఇంకా ప్యాప్ ఇంకా చేస్తే వన్స్ ఇన్ 5 years మనం స్క్రీనింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఎస్, ఫర్ సర్వైకల్ క్యాన్సర్. కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే ఇట్స్ లైక్ అబౌవ్ 40 years ఏజ్ నుంచి ఇట్స్ లైక్ ఎవ్రీ 2 yearly mammography has to be done. So mammography once in 2 years. If it's negative, it's good. Again for 2 years you can actually wait and then get it done. అది కాకుండా ఆ మధ్యలో ఏమైనా సిమ్టమ్ లాగా ఏమైనా అనిపించినా, బట్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సో యూ హ్యావ్ టు ఇన్వేరియబుల్లీ మన పీరియడ్ అయిపోయిన 1 week తర్వాత, once normally when you are actually taking bath or you're in front of your mirror or fingers, start examining your breast. So all the 4 quadrants with the pulp of your fingers వీటితోని ఫీల్ అవ్వాలి. సో ఏంటంటే మనకి ఫస్ట్ నాకు ఎలా తెలుస్తుంది అనే ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే మనం రిపీటెడ్గా ఫీల్ అవుతున్నప్పుడు మనకి ఏది నాకు నార్మల్, ఏది నాకు కొంచెం అబ్నార్మల్ అనేది తెలుస్తుంది. సో దాట్ హ్యాపెన్స్ ఓన్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో మీకు ఏదైనా కొంచెం అబ్నార్మల్గా అనిపించినప్పుడు come and see a doctor so that we can examine, we do a proper clinical examination and whatever investigation is needed దానికి పంపిస్తాం. ఇప్పుడు CA-125 అని చెప్పి ఒక టెస్ట్ ఉంది కదా, ఓన్లీ బ్లడ్ టెస్ట్లో క్యాన్సర్ తెలుస్తుందా మనకి? అది దేనికి చేస్తారు అసలు? బాడీలో ఎక్కడున్నా తెలుస్తుందా? సో దీస్ ఆర్ కాల్డ్ ట్యూమర్ మార్కర్స్. సో CA-125, CA-15.3, serum CEA, there is serum PSA. These are all called as tumor markers. So what are these అంటే these are surrogates. యూజువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ ఓవేరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, యూజువల్లీ ఓవేరియన్ క్యాన్సర్ లేట్గా డిటెక్ట్ అవుతుంది. ఫర్ ది ఓన్లీ రీజన్ అది అబ్డామిన్లో ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్లో ఉండవు, బికాజ్ ఇట్స్ ఓపెన్ స్పేస్. అన్లెస్ మీకు ఏదైనా అంటే పెద్దగా పెరిగి బ్లోటింగ్ కాజ్ చేయడం కానీ, లేకపోతే నొప్పి రావడం కానీ, లేకపోతే ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే తప్ప యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ నెగ్లెక్ట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో సీరం అంటే CA-125 కెన్ ఐ యూజ్ ఇట్ యాజ్ అ స్క్రీనింగ్ అంటే రైట్ నౌ గైడ్ లైన్స్లో ఇట్ ఇస్ not yet, because there is around 70 to 75% of the patients if there is ovarian cancer you can have serum CA-125 positive, but still there is a major chunk where serum CA-125 can be negative ovarian cancer unna kani. So it is a tumor marker, it is just a surrogate marker. So that is for ఓన్లీ ఓవేరియన్. బ్రెస్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే CA-15.3 అని ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో సారోగేట్ మార్కర్ ఓన్లీ, ఎందుకంటే అవి వేరే రీజన్స్లో కూడా సెక్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రివెన్షన్స్ చూసాం కదా, ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందు ఇంకొక డౌట్ కూడా ఉంది. MRI స్కాన్స్ అని చెప్పి టెస్టులు చేస్తారు కదా, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, MRI స్కాన్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది కూడా ఉంది. రేడియేషన్ వస్తుంది బికాస్ ఆఫ్ MRI అంటే
ఇట్ ఈస్ బేసికలీ సిటీ స్కాన్. సో సిటీ స్కాన్లో ఏముంటుందంటే ఇట్ ఈస్ లో ఎనర్జీ ఎక్స్రేస్ అవి. సో కేవీ ఎక్స్రేస్ అంటాం బట్ కిలో వోల్ట్స్ ఎక్స్రేస్ ఏంటంటే యూజువలీ రిపీటెడ్గా ఎక్స్రే అన్లెస్ ఇట్ ఇస్ థెరపిటికలీ నీడెడ్ ఆర్ డయాగ్నోస్టిక్ పర్పస్ కోసం అవసరం ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది, బికాజ్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. అది ఓకే. కానీ నార్మల్గా ఊరికనే నేను యాన్యువల్లీ చేయించుకుంటాను అంటే డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఎస్, లో ఎనర్జీ ఎక్స్రేస్కి ఎక్స్పోజర్, అది కూడా రిపీటెడ్గా కాన్స్టెంట్గా అవుతున్నాం ఫర్, అంటే జస్ట్ ర్యాండమ్గా చేయిస్తున్నాం అంటే నాట్ రిక్వైర్డ్. ఎక్కడ అవసరమైతే అక్కడ చేయించాలి. డాక్టర్, ఇక మనకి క్యాన్సర్ ఒకవేళ డౌట్ ఉంది అని అన్నప్పుడు బయాప్సీ టెస్ట్ చేస్తారు. బయాప్సీ టెస్ట్లో చాలామంది భయపడేది ఏంటంటే బయాప్సీలో ఇలా తీసుకున్నప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది, సో దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది అనే డౌట్ ఉంటుంది చాలామందికి. ఇది నిజమేనా? నో, ఇట్స్ వన్ ఆఫ్ ద మిత్స్. సో బేసికలీ ఏంటంటే మనం బయాప్సీ చేసినప్పుడు కొన్ని కణాలు తీసుకుంటాం టు సీ అది ఏ కైండ్ ఆఫ్ ట్యూమరు, ఎలాంటి టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది చూడడం కోసం అది హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. సో అది చేసినప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అపోహ. అన్లెస్ ఏంటంటే యూజువలీ మన సార్కోమాస్ అంటాం, అలాంటి వాటిలలో బయాప్సీ చేసినప్పుడు ఆ ఏరియాని లేటర్ డేట్ మనం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని సర్జరీ చేసేటప్పుడు యూజువలీ ఎక్కడైతే బయాప్సీ చేస్తారో ఆ ఎంటైర్ ఏరియాని కూడా సర్జరీ చేసినప్పుడు ఆ స్పెసిమెన్తో పాటు తీస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్యూమర్ స్ప్రెడ్. ఓకే. కమింగ్ టు ట్రీట్మెంట్స్, ఇప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటాము, క్యాన్సర్ ఉందేమో అని క్యాన్సర్ టెస్ట్ రాస్తేనే సగం చచ్చిపోతారు వాళ్ళు, అసలు లేకపోయినా. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత అందులో ఏం లేదంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఏమైనా తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనే స్టేజ్ ఫస్ట్ స్టేజ్ కదా, సో అలా చూసినప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? సో బేసికలీ క్యాన్సర్ ఆల్వేస్ ఏంటంటే చాలా myths are associated with it. So always ఏంటంటే క్యాన్సర్ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్కేరీ. కాకపోతే ఏంటంటే నౌ ద మెడిసిన్ ఇస్ అడ్వాన్స్ సో మచ్, సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. సో ఇఫ్ యూ అంటే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజర్ అయిపోయింది, యూ హ్యావ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇట్ అన్నప్పుడు ద ఫస్ట్ బెస్ట్ షాట్ విల్ బీ టు డిటెక్ట్ ఇట్ ఎర్లీ. ఓకే. సో ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్. క్యూర్ అయిపోతాయి. సో ది ఎంటైర్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ద ఒక స్టేజ్ చేసిన తర్వాత మీకు ఈ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అని ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత ఒక 2 to 3 years వరకు యూ షుడ్ ఆల్వేస్ బీ రెగ్యులర్ ఫాలోఅప్లో వచ్చి ఏంటంటే రిపీటెడ్గా మేము క్లినికల్ ఎగ్జామినేషన్స్ చెప్తాం, క్లినికల్ ఎగ్జామినేషన్స్ చేసుకోవాలి. యాన్యువల్లీ వన్స్ ప్రాబబ్లీ వీ మే ఆస్క్ ఫర్ అ టెస్ట్. సో అది చేయించుకొని వన్స్ యూఆర్ అట్లీస్ట్ ఫర్ 5 years రెగ్యులర్ ఫాలోఅప్, దెన్ యూ ఆర్ డెఫినెట్లీ లేబుల్డ్ హ్యాస్ క్యూర్డ్. ఓకే. అంటే ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎస్ ఓన్లీ టాబ్లెట్స్ లాగానే ఉంటాయి, అంటే నార్మల్ దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద సైట్ ఆఫ్ ద ట్యూమర్, ద స్టేజ్ ఆఫ్ ద ట్యూమర్, అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద మాలిక్యులర్ స్టేటస్ ఆఫ్ ద ట్యూమర్. బ్రెస్ట్కి వచ్చామనుకోండి, దెర్ ఆర్ అగైన్ ఈఆర్పిఆర్ హర్టెన్యూ స్టేటస్ అంటాము. సో వీటన్నిటిని బట్టి అలా మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఇట్స్ లైక్ మళ్ళీ ఏంటంటే ప్రతిదానికి ఫస్ట్ సర్జరీయా, ప్రతిదానికి ఫస్ట్ రేడియేషనా, లేకపోతే కీమోథెరపీయా అంటే యూజువల్ ఏంటంటే మల్టీ మొడాలిటీ. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్. సో అది ఏ స్టేజ్లో ఉంది, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, అది అంటే ఏ లొకేషన్, ఏ సైట్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత మీరు అన్నారు కదా ఈ ట్రీట్మెంట్ అని చెప్పేసి, నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఫైనల్ స్టేజ్లో వచ్చుంటారు చాలామంది చూసుకోకుండా. అసలు క్యాన్సర్ స్టార్ట్ అయిందంటే ప్రివెన్షన్ అంటే మీరు ఫస్ట్ స్టేజ్లో చెప్పారు కదా, ఫైనల్ స్టేజ్లో అసలు ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు వాళ్ళు? లేదు అప్పటికి కూడా వేరే ఏదో టెస్ట్ చేసుకోపోయి ఈ టెస్ట్ చేసుకోపోతే బయటపడిందని చెప్తారు 4th స్టేజ్లో కూడా. అట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా 4th స్టేజ్లో అయినా? 4th స్టేజ్లో అంటే డిపెండ్స్ అపాన్ ఎక్కడికి స్ప్రెడ్ అయిందనే దాన్ని బట్టి. ఒకవేళ కనుక బోన్ ఎముకల్లో కానీ అలాంటి వాటిలో ఎక్కడైనా వెళ్ళింది, స్పైనల్ కార్డ్లో వెళ్ళింది అనుకోండి, అంటే స్పైనల్ కార్డ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ వర్టిబ్రల్ బాడీస్ అంటాం. సో వర్టిబ్రల్ బాడీస్లో కానీ అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నొప్పి రావడం ఉంటుంది. సో పెయిన్ ఇస్ లైక్ ద సిమ్టమ్. మనం ఏంటంటే నొప్పి అనేటప్పటికీ ఎవ్రీబడి బికమ్స్ లిటిల్ కాన్షియస్. నాకు ఇక్కడ పలానా చోట నొప్పి అవుతుందంటే దట్ ఈస్ వెన్ వీ గో అండ్ సీ అ డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఇస్ యూజువలీ పెయిన్లెస్. It is painless. ట్రీట్మెంట్ పెయిన్ కానీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ పెయిన్ఫుల్. అంటే బయట కనిపించేది కీమోథెరపీ చేసుకున్న ట్రీట్మెంట్స్ వాళ్ళ పేషెంట్స్ని చూస్తే వాళ్ళకి హెయిర్ ఉండదు,
ఒకలాంటి భయంతో కనిపిస్తారు కదా! అది చూస్తే ఇంక అయిపోయింది. ఓకే. అంటే చెప్పడం ఏందంటే కీమోథెరపీలో డ్రిల్ చేస్తారు. అంటే బోన్ మ్యారోని డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసినా చాలా పెయిన్ ఉంటది. దానికన్నా చచ్చిపోవడం బెటరు అనేవి కూడా నేను విన్నా. సో బేసికలీ ఏంటంటే కీమోథెరపీ టైప్ ఆఫ్ డ్రగ్స్, ద వేరియస్ కీమోథెరపీ అన్నప్పుడు చాలా రకాలమైన డ్రగ్స్ ఉన్నాయి. సో అన్ని డ్రగ్స్ వల్ల హెయిర్ లాస్ ఉంటుందా అంటే నో, దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ డ్రగ్స్ విచ్ కాజ్ హెయిర్ లాస్. బట్ మనకి తెలియాల్సింది ఏంటంటే దీస్ డ్రగ్స్ ఒకసారి మనం ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత దే విల్ గెట్ బ్యాక్ దర్ నార్మల్ హెయిర్ గ్రోత్. సో నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, కొంతమంది హెయిర్ ల్యాషెస్ వెళ్ళిపోతాయి, బట్ దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో ఎవ్రీథింగ్ దే విల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ ఇన్ ద లేటర్ డేట్. సో ఆ ఫేజ్ ఆఫ్ కీమోథెరపీ కొంచెం నాజియా, వామిటింగ్, జనరలైజ్డ్ వీక్నెస్, కొంచెం కొన్ని టైప్స్ ఆఫ్ కీమోథెరపిటిక్ ఏజెంట్స్ వల్ల దే కెన్ హ్యావ్ అంటే హెయిర్ సెల్స్ లాస్. ని బర్న్ చేయడంలో నార్మల్ సెల్స్ కూడా బర్న్ అయిపోతాయి అనేది నిజమేనా అది? అంటే సెల్ డెత్ అంటాం. సెల్ డెత్, కరెక్ట్. ట్యూమర్ సెల్స్ని ఎప్పుడైతే కనుక ఈ కీమోథెరపిటిక్ ఏజెంట్స్ ఎలా అయితే చంపుతాయో, సో నార్మల్ సెల్స్ యూజువలీ ఫాస్ట్గా గ్రో అయ్యే సెల్స్ లేకపోతే రెప్లికేట్ అయ్యే సెల్స్ దట్ ఆర్ ద వన్స్ విచ్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇప్పుడు కీమోథెరపీ చేసుకున్న తర్వాత చాలామంది పేషెంట్స్ క్యాన్సర్తో పోరాడుతున్నాం, జయించామని చెప్తారు కదా, మేము ఓవర్కమ్ చేసాం దాన్ని అని చెప్పి. అంటే వాళ్ళు బయట పడినట్టేనా అంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, లేదు వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా? సో ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. సో దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద టైప్, అంటే ఏ స్టేజ్లో ట్యూమర్ ఉందనేది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ డెఫినెట్లీ క్యూర్ అవుతుంది. ఒకవేళ స్టేజ్ 4 అయిన తర్వాత ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ట్రై టు కంట్రోల్ ద డిజీజ్. ఓకే, ఓకే. సో డిజీజ్ కంట్రోల్ చేయడానికి మనం చేసే ప్రయత్నం. సో ఏంటంటే ఈ ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజెస్లో ఉంటుందో అప్పుడు దట్ ఈస్ వెన్ క్యూర్ అనేది పాసిబుల్ ఉంటుంది. క్యూర్ అవ్విన తర్వాత, ఎంటైర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దే షుడ్ బీ ఆన్ రెగ్యులర్ ఫాలోఅప్స్. వీ ఆస్ దెమ్ టు కమ్ ఫర్ అట్లీస్ట్ 5 years. ఏదో చెప్పాను, ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 yearsకి వీ ఆస్ దెమ్ టు కమ్ సీ అస్ ఎవ్రీ 3 monthly, తర్వాత 6 months, తర్వాత ఇయర్లీ వన్స్. సో ఇయర్లీ వన్స్ అనేది లైక్ ద జనరల్ పబ్లిక్ ది కమ్ అండ్ సీ అస్. సో అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి వస్తే చాలామంది భయపడేది ఫైనాన్షియల్ దీని గురించే. ఎక్కువ ఖర్చు అవుతుంది క్యాన్సర్ వస్తే, దాని ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ కూడా క్యాన్సర్కి చాలా తక్కువ ఉంది కదా ఈ మధ్య, ఉందా ఇది? ఏంటంటే ఖర్చుతో కూడింది అంటే బికాజ్ అది అగైన్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్. ఐ హావ్ టోల్డ్ యూ, ఎర్లీ స్టేజ్లోనే ఉందనుకోండి అప్పుడు సింగిల్ మొడాలిటీ యూస్ చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అగైన్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లోనే వచ్చారు, అప్పుడు రేడియేషన్ ఇచ్చేసాము, రేడియేషన్ కన్కరెంట్ కీమో అని ఇస్తాం. సో రేడియేషన్, కీమో, బ్రేకీథెరపీ, దాని తర్వాత దాని ట్రీట్మెంట్ ఇస్ డన్ ఫస్ట్ స్టేజ్లో. ఓకే, ఓకే. లేకపోతే దర్ ఇస్ అన్ ఆప్షన్ ఆఫ్ డూయింగ్ సర్జరీ యాజ్ వెల్. ఇఫ్ ఇట్ ఈస్ అమినబుల్ ఫర్ సర్జరీ, అన్ని పారామీటర్స్ బాగుంటే ఓన్లీ సర్జరీ ఒకటి చేసి కూడా వీ కెన్ క్యూర్ ఇట్. ఓకే, ఓకే. సో అలా ఉంటుంది. అదే కనుక కొంచెం మనం బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చాం అనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు జస్ట్ హార్మోన్ పాజిటివ్ ఉంది అండ్ కొంచెం ఎల్డర్లీ లేడీ అనుకోండి, జస్ట్ డూయింగ్ అ లంపెక్టమీ లేకపోతే మాస్టెక్టమీ చేసేసి హార్మోనల్ థెరపీ పైన పెట్టేది ఇస్ వన్ ఆప్షన్. సో ఇప్పుడంటే అది ఖర్చు అలా ఉంటుంది. అది కాకుండా వెన్ యూ గో ఫర్ హెర్ టు న్యూ పాజిటివ్ అంటాం, టార్గెటెడ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే కనుక ఇమ్యూనోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో అవేంటంటే అప్పుడు ఖర్చుతో కూడిన ఇది. సో బేసికలీ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, దానికి ఏం టార్గెట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఓకే, ఖర్చు కూడా దాన్ని బట్టి ఇట్ ఇంక్రీజెస్. సో అలా ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇన్సూరెన్స్, మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్సెస్ కవర్ అండి. దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో లేడ్ అవుట్ లాట్ ఆఫ్ స్కీమ్స్, సో దట్ ఆల్సో ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఫైనల్గా వ్యూవర్స్కి ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బేసికలీ ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్లో, దట్ ఈస్ మంత్లో మనం తీసుకోవాల్సిన మేజర్ డిసిషన్స్ ఆర్ విత్ అస్. ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఐ వుడ్ వాంట్ టు లివ్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. సో ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ ఆల్ ఈట్ హెల్దీ ఫుడ్ in the sense it can be whole grains and having old age type of cooking. అంటే డీప్ ఫ్రైడ్ కాకుండా నార్మల్గా బాయిల్ చేసుకొని, లేకపోతే నార్మల్గా ప్రెషర్ కుక్డ్ ఫుడ్, ఇలాంటి ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అండ్ బీయింగ్ లిటిల్ మోర్ యాక్టివ్, హ్యావింగ్ అట్లీస్ట్ 45 minutes వాక్ చేయడం కానీ, లేకపోతే ఒక 30 minutes ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, టు కీప్ అవర్ సెల్స్ మోర్ యాక్టివ్. అండ్ not getting used to habits like tobacco chewing or smoking, alcohol consumption, ఇవన్నీ తగ్గించుకోవడం. And the other thing is also about having a protected sex
practices. So by all of this, we can actually prevent at least 30 to 40% of the cancers. So which is in our hands, I think we should be doing it. అండ్ ఫైనల్గా ఫుడ్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఫ్రూట్స్లో క్యాన్సర్ ప్రివెంట్ చేసే ఇవి వస్తాయని చెప్తుంటారు కదా. సో బేసికలీ ఏంటంటే ఒబేసిటీ కానీ లేకపోతే డయాబెటీస్లో కానీ లేకపోతే ఏమంటుందంటే ఈ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఆక్సిడేటివ్ ప్రాసెస్ అనేది మన బాడీలో జరుగుతూ ఉంటుంది. సో సెల్ అనేది ఇట్ ఈస్ అ కాన్స్టెంట్లీ యాక్టివ్ అంటే ఆర్గినల్ అనాలి. సో దట్ ఈస్ వాట్ సెల్ ఏం చేస్తుంది, కాన్స్టెంట్గా దాంట్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిడేటివ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో దట్ ఈస్ వెన్ సెల్ గెట్స్ డ్యామేజ్డ్. సో ఇప్పుడు ఏంటంటే టు ప్రివెంట్ దట్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో మోస్ట్ ఆఫ్ ఆర్ నార్మల్గా ఏజ్ ఓల్డ్గా మనం తినే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ దీస్ ఆల్ హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో సేమ్ థింగ్ యూ టేక్ every day, at least have 2 portions of vegetables, at least have 2 portions of your fruit. I think that should take care of your oxidative process that is going in the background. సో చూసారు కదండి, క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో భాగంగా క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది, క్యాన్సర్ ప్రివెన్షన్స్ ఏంటి, క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఏంటి, మనకున్న అపోహలన్నీ చాలా క్లియర్ అయ్యాయి కదా. సో మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.